ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ ఉజ్జయిని నుంచి అప్డేట్స్ ని అందించడానికి మా ప్రతినిధి గోపి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, చెప్పండి, ఈ బోనాల ఉత్సవాలకు ఆలయ అధికారులు చేసిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సౌకర్యాల విషయంలో కానీ భద్రత విషయంలో కానీ? ఈ హైదరాబాద్ మొత్తం ఏదైతే బోనాలతో మొదలైతే పోయిన ఆదివారం ఏదైతే గోల్కొండ బోనాలు మొదలుపెడితే ఏదైతే బలకంపేట వెళ్ళిన తర్వాత సికింద్రాబాద్ బోనాలు ఇప్పటికే ఇక్కడ సంబంధించిన అధికారులు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పూర్తి భద్రత కూడా ఏర్పాటు చేసిన ఇప్పటికే మనం సికింద్రాబాద్ ఉజ్వల్ మహంకాళి తెలుగు దగ్గర ఉన్నాయి. కొత్త మనం చూసిన ఇక్కడ మహిళా మూర్తులు ఏదైతే అమ్మవారికి ఆ బోనం సమర్పించడానికి క్యూ లైన్ లో వెళ్తున్నట్టు కూడా కనపడుతుంది. ఇప్పటికే ఏదైతే మరోవైపు ఇప్పటికే ఏదైతే ఉదయం 3 గంటల నుంచి భక్తులు ఇప్పటికే అమ్మవారికి పట్టుకొస్తే ఏదైతే హైదరాబాద్ అమ్మవారికి దాంతో పాటు ఉదయం నుంచి కూడా ఏదైతే హైదరాబాద్ తో పాటు రేవంత్ రెడ్డి కూడా అమ్మవారు చేస్తారు. మాత్రం ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుతున్న ఇక్కడ ఎవరైతే బోనాలు అమ్మవారు ఇక్కడ దాదాపు ఏదైతే ప్రాంతాల్లో బోనాలు ఆచార విశేషాలు హైదరాబాద్ లో బోనాలు అడవుడి మొదలుపెట్టి ఇక గోపి, చెప్పండి, ఇప్పటికే భక్తుల తాకిడి మనకి కనిపిస్తూ ఉంది. ఇంకా మరి కాసేపటికి మరింతగా ఈ తాకిడి పెరిగే పరిస్థితి ఉంది. మరి వాళ్ళ భక్తుల సౌకర్యార్థం అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అలాగే పెద్దవాళ్ళు కానివ్వండి, చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఇబ్బంది పడకుండా ఉండడానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా? హైదరాబాద్ కూడా ఇక్కడ పర్యవేక్షించడం కూడా జరిగింది. దాదాపు ఇక్కడ మెడికల్ క్యాంప్ తో పాటు ఎక్కడికక్కడ వాటర్ సప్లై కావచ్చు, సెక్యూరిటీ వాలంటీర్ కావచ్చు, ఫైర్ సంబంధించి కావచ్చు, అందరూ గారికి ఏర్పాటు కూడా జరిగినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం ఏదైతే మహిళలు కావచ్చు, చిన్నపిల్లలు పెద్దలకి మాత్రం ఒకే లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే 60 అబోవ్ ఎవరైతే పెద్ద మంది ఉందో వాళ్ళకి సంబంధించి క్యూ లైన్ వేరే ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దాదాపు ఇక్కడ దాదాపు 1000 మంది ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ పనిచేస్తున్నారు చెప్పచ్చు. ఏదైతే ఉజ్వల్ మహంకాళి పోలీసులకు సంబంధించి ఇప్పటికీ ప్రత్యేక జీవో కూడా తో పాటు సికింద్రాబాద్ చుట్టుపక్కల ఏదైతే ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఏర్పాటు చేయడం ఉంటుంది. ఏదైతే 21, 22 సంబంధించి ఈ రోజు బోనాలు అయిపోతే రేపు రంగప్రవేశం ఉంటుంది కాబట్టి చుట్టుపక్కల హైదరాబాద్ ట్రాఫిక్ ఆంక్షలు కూడా నిర్వహించడం జరిగింది. 22వ తారీఖు అర్ధరాత్రి దాకా ట్రాఫిక్ ఆంక్షలు కూడా జరుగుతాయని కూడా ఏదైతే ట్రాఫిక్ కూడా చెప్పడం కూడా జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ సంబంధించి సికింద్రాబాద్ జరిగే బోనాలు ఇప్పటికే భారీ ఉదయం భక్తులు ఇక్కడ చేరుకుంటున్నారు. మరికొద్ది సేపట్లో ఇంకా భక్తి తాకిడి కూడా ఎక్కువ తగిలేటట్టు కూడా ఇక్కడ కనపడుతుంది. ఇక్కడికి అమ్మవారికి పట్టు వస్త్రాలతో పాటు బోనాలతో పాటు ఇక్కడ మరికొద్ది సేపట్లో పోతురాజుల విన్యాసంతో ఏదైతే ఉజ్వల్ మహంకాళి టెంపుల్ దద్దరిల్లిపోతుందని కూడా ప్రస్తుతానికి ఇప్పటికే దాదాపు ఎప్పుడైతే ఉదయం 4 గంటలకే భక్తులు భార్య చేరుకుని అమ్మవారికి బోనాలకు సమర్పిస్తారు. ఇక విఐపీలు వచ్చిన సమయంలో సామాన్య భక్తుల దర్శనాల పరిస్థితి ఏ విధంగా ఉంది? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక 10 నిమిషాలు మాత్రమే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గ్రామంలో అధికారులు పూర్తిగా దర్శనానికి దాదాపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శనం చేసుకుని వెళ్ళిపోవడం ఆ విషయంలో మాత్రం ఇక్కడ బందోబస్తు చేసిన ఏర్పాటు అధికారులు మాత్రం భారీగా తీసుకుని చెప్పారు. ఎలాంటి సామాన్య భక్తులు కావచ్చు, బోనం ఎత్తుకుని వచ్చే మహిళలు కావచ్చు, అందరికి ఎలాంటి దాదాపు 10 నిమిషాల్లో ముఖ్యమంత్రి గారిని ముందుకు పంపడం జరిగింది. ఏ విఐపీ కూడా 5 నిమిషాలే దర్శనం చెప్పడం. టెంపుల్ లోపల మాత్రం విఐపీలకు ప్రత్యేక దర్శనం దాదాపు దాదాపు 5 నిమిషాలలో కూడా ఆ బయటికి పంపుతారు. ఏదైతే విఐపీల వెహికల్స్ కూడా దాదాపు ఏదైతే హైదరాబాద్ రైతు అక్కడ మాత్రం ఆపి దాని మాత్రం పై వాక్ ఇప్పటికి మనం చూస్తే మనం ఏదైతే బోనాలు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఎక్కడి నుంచి వస్తాం మీరు? ప్రతి సంవత్సరం వస్తారా మీరు? ఎట్లా ఎలా అనిపిస్తుంది అమ్మవారి దర్శనం కావచ్చు, మీరు బోనాలు ఎలా అనిపిస్తుంది? అవునా? మీరు కూడా ఎప్పటి నుంచి వస్తారు? మీరు
భరత్ నగర్ నుంచి. ఎలా అనిపిస్తుంది అమ్మవారి దర్శనం? ప్రతి సంవత్సరం వస్తారా మీరు? బస్సులోకి వచ్చారా, ఎట్లా వచ్చారు మీరు? ఆటోకి వచ్చారు. చూస్తున్నా కదా ఇక్కడ పెద్దలు చిన్నలు దాదాపు ఆటో భారీగా భక్తులు చేరుకుంటూ అమ్మవారికి అనుకున్న ఆషాఢ మొదలు హైదరాబాద్ బోనాలు, అంటే ఈ హైదరాబాద్ లో దాదాపు లక్షల బోనాలు కూడా బోనాలు ఉంటాయి. దాని తర్వాత ఏదైతే మన పల్లెటూరులో మాత్రం బోనాలు ఉన్నట్టయితే గోపి, గతంతో పోలిస్తే ఈసారి భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉందా? అంటే వాతావరణ పరిస్థితి చూస్తుంటే మనం వరుసగా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి, ఈ వర్షాల ప్రభావం భక్తుల రాక మీద ఏమైనా చూపిస్తుందా? అంటే మనకు వచ్చిన తాజా వార్త చెప్పాలంటే నిన్న ఉదయం అంటే సాయంత్రం చాలా వరకు భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించడం ఇక్కడ ఉన్న అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నిన్న ఈవినింగ్ తర్వాత ఏదైతే వర్షం కారణం కావచ్చు ఇప్పటికే వాతావరణం సంబంధించిన భక్తులు కొంచెం ఉన్నప్పుడు కూడా అమ్మవారి కోసం అయితే రావటం కూడా ఏదేమైనా ఇప్పుడు ఏర్పాట్లు కూడా అక్కడ వచ్చినా కూడా ఎలాంటి మనం చూస్తున్నాం పైన వర్షం వచ్చినా కూడా ఎలాంటి అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేసినట్టు కూడా కనపడుతుంది. ఇక్కడ వచ్చినా కూడా ఈ వాతావరణం గతంలో పోతుంటే దాదాపు ఒక క్యూ లైన్ అనేది కొంచెం రాంగ్ రూట్ లో ఉన్నప్పుడు కూడా ఈసారి మాత్రం ఎక్కడికక్కడి ఏదైనా ఆ ఏరియాకి వచ్చే వాళ్ళకి మాత్రం చూడడానికి ప్రత్యేకంగా పెట్టారు. ప్రశాంతంగా దర్శనం అమ్మవారికి చేరుకుంటుంది. బోనాలు కూడా అమ్మవారికి సమర్పిస్తారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈరోజు రేపు జరిగే ఈ బోనాల ఉత్సవాల విషయంలో భద్రతకు సంబంధించి ఇంకా ప్రత్యేకమైన జాగ్రత్తలు ఏమైనా తీసుకున్నారా? వీళ్ళు కల్పిస్తున్న సౌకర్యాలపై భక్తులు ఎలా స్పందిస్తున్నారు? ఏదైతే మన భద్రత అంటే ఒకటి ట్రాఫిక్, ఒకటి పాటు దాదాపు ఏసీపీలు మాత్రం దాదాపు 25 మంది పనిచేస్తారు. దాదాపు 1500 మంది ఎస్ఐలు మాత్రం ఇక్కడ ఆ నిధులు నిర్వహిస్తున్నట్టు కూడా జరుగుతుంది. అయితే పరిస్థితి ఇప్పటికే వచ్చే భక్తులకు కావచ్చు, ఇక్కడ ఉన్న అధికారులకు కావచ్చు, వాళ్ళకి సంబంధించి వాటర్ సప్లై కావచ్చు, మెడికల్ సంబంధించిన అన్ని ఏర్పాటు మాత్రం పూర్తి చేసినట్టు కూడా జరుగుతుంది. ఎక్కడికక్కడికి దాదాపు ఆశా వర్కర్లతో పాటు ఏదైతే గవర్నమెంట్ వీటితో పాటు క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఇటు సైడ్ ఏదైతే భక్తులు కావచ్చు, ప్యారడైజ్ నుంచి వచ్చే భక్తులకు కూడా అక్కడ మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ చెత్త ఎక్కడికక్కడ చేయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ గోపి.